అందరికీ నమస్తే అండి. నేను మీ ధన. ఈరోజు వీడియోలో పల్లెటూరి స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా చేపల పులుసుని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇదే స్టైల్లో చేయండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా 1 కేజీ చేపలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నీచు వాసన లేకుండా హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పెరుగు వేసి కలిపి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును తీసుకుని 5 నిమిషాలు నానబెట్టుకుని నానిన తర్వాత వాటర్ని తీసి పక్కన పెట్టుకోవాలి. శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని తీసుకుని 1 స్పూన్ ఆయిల్, 1½ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి ఉప్పు కారం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ముందుగా ఉప్పు కారం కలుపుకుని పెట్టుకుంటే ముక్కలు ఉప్పు కారం పీల్చుకొని చేపల కూర టేస్ట్ మరింత రుచిగా వస్తుంది. మిక్సీ గిన్నె తీసుకుని 2 పెద్ద సైజు టమాటాలని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీడియం సైజు 2 ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోండి. కర్రీ వండుకోవడానికి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న టమోటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని అందులో 5 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. మసాలా రెడీ చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని చిన్న అల్లం ముక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక చిన్న వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసుకోండి. గసగసాలను పావుగంట ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ వాటర్తో సహా వేసుకుని బాగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ 3 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలాని మొత్తం వేసుకుని పచ్చివాసన లేకుండా కలుపుకుంటూ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిందంటే ఆయిల్ పైకి వస్తుంది. 1/2 స్పూన్ పసుపు వేసి 3 స్పూన్స్ కారం వేసుకోండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. మీ కారానికి తగ్గట్టుగా మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. 2 స్పూన్స్ కల్లుప్పు వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ బాగా వేగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు వాటర్ని వేసి ఆ వాటర్తో పాటుగా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. పులుసు మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో ఉంటే బాగుంటుంది. వాటర్ కూడా వేసిన తర్వాత కలుపుకుని 5 నిమిషాలు బాగా మరగనివ్వండి. 5 నిమిషాలు మరిగిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని పులుసులో ఒకదాని మీద ఒకటి పడకుండా మొత్తం చేప ముక్కలన్నీ వేసుకోవాలి. అన్ని చేప ముక్కల్ని జాగ్రత్తగా వేసుకున్న తర్వాత ప్యాన్ని ఇలా కలపండి. ఇలా కలపడం వల్ల చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయి. మొత్తం ఒకసారి కలిపేదాకా ఉంచుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 7 నిమిషాలు ఉడకనివ్వండి. మధ్యలో ఒకసారి మూత తీసి కదుపుకుని అదేవిధంగా మళ్ళీ పెట్టుకోండి. 7 నిమిషాలు కర్రీ మొత్తం ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు పడుతుంది, వేస్తున్నాను. ఉప్పు వేసుకొని కర్రీ అంతా ఒకసారి కలుపుకోండి. చేపల కూరని గరిటె పెట్టి కదిపితే ముక్క విడిపోతుంది. అందుకని ప్యాన్ని ఇలా కలపండి. ఇలా కలపడం వల్ల చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయి. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. పల్లెటూరి స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా చేపల పులుసుని చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. ఇది వేడిగా కన్నా 1 గంట ఆగి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేపల పులుసు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.
అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే బాయ్.